అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. ఎలా లబ్ధి పొందాలి, ఎలా ఇందిరమ్మ యాప్లో మీ వివరాలు నమోదు చేయించుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి డౌట్ మన ఛానల్లో క్లారిఫై చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటింటి సర్వే అయితే ప్రారంభమైంది. గతంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు ఒకవేళ అప్లై చేసుకొని ఉంటే మీ ఇంటిని మీ కుటుంబ వివరాలన్నింటినీ మరి ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేశారా లేదా తెలుసుకోండి. ఒకవేళ మీ అప్లై చేసుకుని ఉన్నా కానీ మీ ఇంటికి సర్వేకి రాకపోతే మీ గ్రామ కార్యదర్శిని కలవండి, కలిసి మీ ఇంటిని సర్వే చేసే విధంగా చూసుకోండి. మొదటి ఫేజ్లో అయితే సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పేదలకే మంజూరు చేస్తామని, 5 లక్షల రూపాయలు 4 దశల్లో ఇస్తామని, రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీనికి సంబంధించి మీరైతే 60 గజాలకు తగ్గకుండా సొంత జాగా ఉండాలట. అదేవిధంగా మరి ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక మీరందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెటు, ఆదాయం సర్టిఫికెటు, నివాస ధృవీకరణ సర్టిఫికెటు ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందండి. మీ జాగాకు సంబంధించి కూడా పట్టా కాగితం కూడా ఉండాలి. ఇవన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వికలాంగులైన, వితంతువులైన, ఒంటరి మహిళలైన వీరందరికీ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోండి. అప్పుడే ఆ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఇక ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి గ్రామ సభల ద్వారా, ఇందిరమ్మ కమిటీల ద్వారా మరి గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి వీరందరి ఆధ్వర్యంలో మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల లిస్టును అయితే తయారు చేస్తారు. డిసెంబర్ 25వ తేదీ వరకు ఇంటింటి సర్వే, ఇందిరమ్మ ప్రజాపాలనలో మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు కదా, ఆ అప్లికేషన్ తీసుకొని ప్రతి ఇంటికి వస్తారు. వచ్చి డిసెంబర్ 25 దాకా ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొత్తం యాప్లో అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా మీ ఇంటికి రాకపోతే మాత్రం మీ గ్రామ కార్యదర్శిని కలిసి మీ ఇంటిని సర్వే చేయించుకునేలా ప్రయత్నం చేయండి. డిసెంబర్ 25 తర్వాత ఫైనల్ లిస్టు పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, మీ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయనేవి కూడా త్వరలో తెలుస్తాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ పథకం అర్హుల ఎంపిక అయితే సర్వే అయితే దాదాపు ముమ్మరంగా సాగుతుంది. కాబట్టి ఈసారి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యాప్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు సొంతమా కాదా, అద్దె ఇల్లా, మరి ఏ రకమైన కట్టడం అనే వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇంటి బయట, ఇంటి పైకప్పు, ఇంటి లోపల జీపీఎస్తో అనుసంధానం చేసి ఫోటోలు కూడా తీస్తున్నారు. ఇల్లు రేకుల ఇల్లా, స్లాబ్ ఇల్లా అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి స్థలం ఉంటే 60 గజాలకు తగ్గకుండా ఇంటి స్థలం ఉంటే ఆ ఇంటి స్థలం కాగితాలను కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇక డివిజనల్ బిల్ కలెక్టర్లు, సహాయకుల ఆధ్వర్యంలో సర్వే అయితే చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ఈ సర్వే చేస్తున్నారు. మరి మొదటి రోజు జరిగిన సర్వేలో ఎక్కువ వరకు కొంచెం స్లోగా నడిచినా కానీ తర్వాత నుంచి కొంచెం స్పీడ్ పెరిగే అవకాశం అయింది. మరి డాక్యుమెంట్లకు సంబంధించి 12 రకాల ఆప్షన్లు ఇచ్చారు. సొంత స్థలం, ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం నుంచి పట్టా తీసుకున్న స్థలం, రెగ్యులరైజ్ అయిన స్థలం, అసైన్డ్ భూమి, గ్రామకంఠం భూమి తదితర వివరాలను కూడా ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. స్థలానికి సంబంధించిన కొనుగోలు కాగితాలు కానీ, సేల్ డీడ్ పత్రాలు, ఇతర వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ నివాసం ఉంటున్న ప్రాంతానికి స్థలం దగ్గరలోనే ఉంటే ఆ స్థలం వద్ద దరఖాస్తుదారుల ఫోటోతో పాటు అక్షాంశ రేఖాంశాలను కూడా పొందుపరుస్తున్నారు. పాత లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈసారి అయితే ఛాన్స్ ఇవ్వరట. దీంతో పాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, పక్కా ఇండ్లు, ఖరీదైన స్థలాలు ఉన్నవారు, 4 వీలర్స్ ఉన్నవారు యజమానులకైతే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే వర్తించదని చెప్తున్నారు. ఈ పథకం కింద అర్హులను గుర్తించి ఎంపిక చేయాలని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ట్రాన్స్జెండర్లకు, పేదవారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి, దారిద్ర్య రేఖ దిగువన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులన్నింటినీ ప్రతి ఇంటికి వెళ్ళి అయితే సర్వే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ ముఖ్యాంశాలు, గుర్తుపెట్టుకోవాలన్న అంశాలు. ఇక చూస్తే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అయితే గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ యాప్లోను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వివరాలు అయితే నమోదు చేయాలి. దరఖాస్తుదారు పేరు, ఆధార్ నెంబర్, సంవత్సర ఆదాయం, సొంత స్థలం, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధి పొందారా తదితర 35 రకాల ప్రశ్నలని ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారులకు ఫోన్ లేని పక్షంలో అధికారులు ఇంటికి వచ్చినప్పుడు వివరాలు అయితే మీరు తెలియజేయాలి. యాప్లో ఏ టెక్నాలజీ ఉపయోగించి దరఖాస్తుదారు ముఖం, ఇండ్లు నిర్మించే భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు కూడా నమోదు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి కూడా ఎప్పటికప్పుడు బేస్మెంట్ లెవెల్ అయిందా, గోడల లెవెల్ అయిందా, తర్వాత ఎంతవరకు స్లాబ్ పడిందా, ఫినిషింగ్ అయిందా, ఈ విధంగా ప్రతి లెవెల్లో కూడా యాప్ ద్వారానే అప్లోడ్ చేసి ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత మీకు బిల్ అయితే శాంక్షన్ అవుతుంది. మరి దరఖాస్తుదారుల ఆధారంగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే అధికారులందరూ కూడా మున్సిపాలిటీలో అయితే ముఖ్య ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్రామ పంచాయతీలు అయితే ఎంపీడీఓ ఆధ్వర్యంలో యాప్లో వివరాలన్నింటి కూడా నమోదు చేస్తారు. ఇక ప్రస్తుతం అయితే సొంత స్థలం ఉన్న 60 గజాల సొంత స్థలం ఉన్న నిరుపేదలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇక ప్రతి మండలంలోని నమూనా ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారు.
ఇక మీ ఇష్టం ఉన్న విధంగా నిర్మించుకోండి అని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా ఈ సొంతింటి ఇందిరమ్మ ఇళ్లపై అయితే ఆశలతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 25 కనీసం జనవరి 1 వరకైనా ఇందిరమ్మ ఇండ్ల గ్రామాల వారిగా అర్హుల లిస్టుని ప్రకటిస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అది కూడా నిష్పక్షపాతంగా ఒక పార్టీ వారికి చెందిన వారికి కాకుండా నిష్పక్షపాతంగా ఏ పార్టీ అయినా కానీ పేదవారికి అర్హులైన వారికి మరి ఇండ్లు వచ్చేలా ప్రభుత్వం చూడాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా మరి ఫస్ట్ అయితే ఏ జిల్లాకి ఎన్ని ఇండ్లు వచ్చాయి, ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు వచ్చాయి, ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చాయి అనే విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. తర్వాత మరి గతంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నప్పుడు ఒక కుటుంబంగానే ఉండేది. ఇప్పుడు కొత్తగా పెళ్ళై వేరే జంటలు విడిపోయినప్పుడు మరి వారికి ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనే అంశం మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. కాబట్టి అన్నిటి మీద ఇంకా ఈ 25 లోపల పూర్తి క్లారిటీ ఇచ్చి ఈ ఇండ్లని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. మీకు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఈ సంవత్సరం వరకు మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్స్ అందిస్తాను. లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.